మహాశివరాత్రి సందర్భంగా ఆడియన్స్ ముందుకు వచ్చింది మజాకా సినిమా. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ నక్కిన త్రినాథరావు తెరకెక్కించారు. ఇందులో రావు రమేష్ కీలక పాత్రలో నటించగా రీతు వర్మ కథానాయకిగా కనిపించింది. ఒకప్పటి సీనియర్ హీరోయిన్ అన్షు ఈ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్స్ హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండ నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ద్వారా సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీగా ఉంటుందని అర్థమైపోయింది. మరి కామెడీ ఏ మేరకు వర్కౌట్ అయిందో ఈ మూవీ రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా సినిమా కథ విషయానికి వస్తే, చిన్నప్పుడే తల్లిని కోల్పోయి అమ్మ ప్రేమ కోసం ఆరాటపడే కుర్రాడు కృష్ణ అంటే సందీప్ కిషన్ తొలి చూపులోనే మీరా అంటే రీతు వర్మను ప్రేమిస్తాడు. కొడుక్కి పెళ్లి చేయడం కోసం నానా తంటాలు పడుతుండగా ఇంటికి ఆడపిల్ల రావాలంటే ఇంట్లో ఓ ఆడతోడు ఉండాలి అని అందరూ అడుగుతుండటంతో తాను కూడా ఓ అమ్మాయిని ప్రేమించే పనిలో పడతాడు వెంకటరమణ అంటే రావు రమేష్. తండ్రి కొడుకులిద్దరూ ఒకేసారి ప్రేమలో పడి ఆ ప్రేమను దక్కించుకోవడం కోసం పడే ఆరాటం, ఈ ఆరాటానికి అడ్డుపడుతున్న వారిని ఎలా ఎదిరించారు అనేది మజాకా కథాంశం. ఇక మూవీ ఎలా ఉందంటే, మజాకా మూవీ కథను ఎంతో ఎమోషనల్ గా నడిపించవచ్చు, వినోదాత్మకంగాను చెప్పొచ్చు. ఇదొక బాధాకరమైన కథగా కంటే నవ్వులు పూయించే కథగా చెప్పేందుకే దర్శకుడు ఎక్కువగా ప్రయత్నాలు చేశాడు. అలా కామెడీ ఎంటర్టైనర్ గా తీస్తేనే జనాలు ఆదరిస్తారని అనుకుని ఉండొచ్చు. కావాల్సినంత వినోదం పండించేందుకు స్కోప్ కథే ఇది. కానీ ఈ కామెడీ వర్కౌట్ అవుతుందా లేదా, కాస్త ఎబ్బెట్టిగా అనిపిస్తుందా అన్నది చూసుకోవాల్సింది. త్రినాథరావు నక్కిన రాసుకున్న కథనం చాలా చోట్ల ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల మాత్రమే నవ్వించే ఈ చిత్రం చాలా చోట్ల బోరింగ్ గా ఊహకు అందేలా సాగుతుంటుంది. ఫస్ట్ హాఫ్ వరకు పర్వాలేదనిపిస్తాడు డైరెక్టర్. ఎక్కడా కొత్త సీన్ పడకపోయినా నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్పేలా కథనం సాగుతున్నా కూడా ఏమంత పెద్ద సమస్యగా అనిపించదు. ఇలాంటి కామెడీని, అలాంటి సీన్లను గత కొన్నేళ్లుగా ఆడియన్స్ చూస్తూనే వస్తున్నారు. ఎక్కడా కూడా అరే ఇది చాలా కొత్తగా ఉందే, ఈ సీన్ భలే ఉందే అని అనిపించేలా మాత్రం ఉండదు. జబర్దస్త్ కామెడీ స్కిట్ల మాదిరి కొన్ని చోట్ల పంచులు మాత్రం నవ్విస్తాయి. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, దర్శకుడు త్రినాథరావు అన్ని సినిమాల్లో కథ ఎలా ఉన్నా కూడా తన కథనం మంచి హిలారియస్ గా సాగుతుంది. అదే తనకి పట్టు కాగా ఇదే మూమెంట్ మజాకాలో కూడా చాలా మేరకు ప్లస్ అని చెప్పవచ్చు. ఇక ఫస్ట్ హాఫ్ లో పలు కామెడీ సీన్స్ అయితే ఓ రేంజ్ లో వర్కౌట్ అవుతాయి. మెయిన్ గా సందీప్ కిషన్, రావు రమేష్ ల నడుమ కొన్ని సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. వీరిద్దరిపై కూడా ఇంట్రెస్టింగ్ ఎంట్రీ కామెడీ సీన్ నుంచి మంచి ఫన్ నరేషన్ కొనసాగుతుంటుంది. అలాగే కొన్ని ట్విస్ట్లు, ఎమోషన్స్ బాగున్నాయి. సందీప్ కిషన్ తన మార్క్ లుక్ అండ్ కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటే, రావు రమేష్ మాత్రం ఇంకా హైలైట్ అని చెప్పొచ్చు. తండ్రి ఏజ్ లో తన కొడుకు పెళ్లి చేసేందుకు తాను లవర్ బాయ్ లో మారడం, ఆ డ్రెస్సింగ్, అలాగే ఇంకా అన్షు సాగర్ తో పలు సీన్స్ లో వారి కెమిస్ట్రీ ఇంప్రెస్ చేస్తుంది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో బలమైన కథ లేకపోయినప్పటికీ ఓకే అనిపించే ఫస్ట్ హాఫ్, తర్వాత సెకండ్ హాఫ్ లో మరింత ఫన్ ఉంటుంది అనే ప్రామిస్ ని మేకర్స్ చేసే రేంజ్ లో ఇంటర్వెల్ ఇస్తారు. కానీ ఆ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ని సెకండ్ హాఫ్ లో ఆశించిన ఆడియన్స్ కి మజాకా అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయింది అని చెప్పక తప్పదు. సెకండ్ హాఫ్ కథనం చాలా వరకు బోర్ గా సాగుతుంది. ఇంకా చాలా సీన్స్ అసలు వర్కౌట్ కాలేదు. కొన్ని కామెడీ సీన్స్ కూడా చాలా ఫోర్స్డ్ గా కనిపిస్తాయి, నవ్వు తెప్పించవు. ఇక వీటితో పాటుగా రావు రమేష్, అన్షు సాగర్ నడుమ కొన్ని సీన్స్ మరి ఓవర్ గా చూసే ఆడియన్స్ కి ఎబ్బెట్టుగా అనిపించవచ్చు. అలాగే చాలా సీన్స్ ఆల్రెడీ ఎక్కడో చూసామే అన్న రేంజ్ లో కూడా అనిపించవు. ఇక మొత్తంగా చూసినట్టయితే ఈ మజాకాలో పలు కామెడీ సీన్స్ ఆడియన్స్ కి అక్కడక్కడ నవ్వు తెప్పిస్తాయి. అయితే పెద్దగా కదలేకపోయినప్పటికీ ఒక ప్రామిసింగ్ ఫస్ట్ హాఫ్ తర్వాత ఇదే తరహాలో సెకండ్ హాఫ్ కూడా కొనసాగి ఉంటే బాగుండేది. అదే మూమెంట్ కొనసాగి ఉంటే మజాకా డిఫరెంట్ గా మరింత ఎంటర్టైనింగ్ గా అనిపించేది. మరి ఇది పక్కన పెడితే ఒక ఎంటర్టైనర్ ని చూడాలి అనుకునే వారికి మజాకా డీసెంట్ ట్రీట్ నే ఇస్తుంది. ఇక రేటింగ్ విషయానికి వస్తే, ఈ మూవీకి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.25 out of 5.